దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా మనం బైబిల్లోని కొన్ని అమూల్యమైన వాక్యాలను, అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి వాక్యాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇదివరకే మనం 10 వాక్యాలను ఆ రకంగా ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఇంకను 2 వాక్యాలు కూడా ఉంటున్నవి. ఇప్పుడు ఒక 11వ విషయాన్ని మనం తెలుసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనములో 36 నుంచి 50వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకునేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని యున్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను ఇచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగ్గా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏం చదువుతున్నాను అని మీకు అర్థం కావాలని నేను పూర్తిగా చదివి ఉంటున్నాను. మీరు కూడా చదువుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50 వచనాల వరకు మీరు అందరూ కూడా చదువుకోండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్, పాయింట్ కొరకు ఈ వాక్యాన్ని తీసుకున్నానంటే, యేసు ప్రభువు ఆ పాపాత్మురాలతో ఏమన్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను,
సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే ఒక పాపం చేసేటువంటి మనిషి, పాపాత్పురాలు. అటువంటి స్త్రీ యేసు ప్రభువు ఒక పరిసయ్యుని ఇంటికి వచ్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ఆయన దగ్గరకు వస్తుంది. కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపి వేస్తుంది. తన తల వెంట్రుకలతో పాదాలని తుడుస్తుంది. ఆయన పాదములకు ముద్దు పెట్టుకుంటుంది. అంటే ఇదంతా కూడా ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె యేసు ప్రభువుని చూసి ఆయన ఎవరని నమ్మింది ఆమె. మిగిలిన వాళ్ళు నమ్మలేదు యేసు ప్రభువుని సరిగ్గా. ఇప్పుడు ఆ వాక్యం సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది. మిగిలిన వారు ఎవరు కూడా యేసు ప్రభు ఎవరు అని మనస్ఫూర్తిగా వాళ్ళు నమ్మలేదు. కానీ ఆ పాపాత్మురాలు మాత్రమే పరిపూర్ణంగా నమ్మింది. యేసు ప్రభువుని మనసు పూర్తిగా ఆమె నమ్మింది. ఏమని? ఆయన రక్షకుడు, దేవుని కుమారుడు, మన ప్రభువు అని నమ్మింది ఆమె. ఆమె నమ్మింది కాబట్టే యేసు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభువుకు అన్నీ తెలుసు. ఎవరి మనస్సులో ఏముంది అని యేసు ప్రభువుకు తెలుసు. ఇతరుల మనస్సులో ఏముందని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఈ వాక్యాన్ని అయితే చెబుతారు కూడా. అనేక మంది ఏమని బోధిస్తూ ఉంటారంటే, నువ్వు యేసు ప్రభువందు విశ్వాసం ఉంచితే చాలు నువ్వు రక్షింపబడతావు అంటారు. రక్షింపబడే అన్న మాటకి, రక్షణ అన్న మాటకి అసలు అర్థమే తెలుసుకోరు మనుషులు. బోధించేవారు బోధిస్తూనే ఉన్నారు. ఏమంటారు? యేసు ప్రభు యందు నువ్వు నమ్మకం ఉంచు, నువ్వు విశ్వాసం ఉంచు చాలు, అంత చాలంట. విశ్వాసం ఉంచు చాలు, నువ్వు రక్షణ పొందుకుంటావు అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువు మన రక్షకుడే, బైబిల్ చెప్తుంది మన రక్షకుడే అని. కానీ ఏం తప్పు బోధిస్తుంటారంటే, యేసు ప్రభువే మన దేవుడు అంటారు, ఇంకెవరు ఎవ్వరు లేరు అంటారు, యేసు ప్రభువే ఫైనల్ అంటారు. తప్పు కదా ఇది. బైబిల్లో ఉండేదేంటి, మనుషులు బోధిస్తుండేదేంటి? ఎంతోమంది పిల్లలకు ఈ రోజుల్లో మీరు యవ్వనస్తులను అడగండి, చిన్న పిల్లలను అడగండి, మన యవ్వనస్తులు మన పిల్లలు ఎందుకండి, మీరు అన్యులను అడగండి, క్రైస్తుల దేవుడు ఎవరు అని అడగండి, యేసుక్రీస్తు అంటారు. మీరు అన్యుల ఎవరినైనా అడగండి, క్రైస్తులకు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. తప్పు కదా ఇది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు ఎవరంటే తండ్రి అయిన యెహోవా. తండ్రి అయిన యెహోవా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపములను కడుగు నిమిత్తము తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించునని బైబిల్ చెప్తుంది. అంతేకాక కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేయ నిమిత్తము తన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన యెహోవా భూమి మీదకు పంపెను. యేసుక్రీస్తు తనంతట తానే రాలేదు భూమి మీదకి, తండ్రి అయిన యెహోవా పంపితే వచ్చాడు. కాబట్టి ఉన్నదాన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా బోధించాలి. తిప్పి బోధించడం వాడు ఏమాత్రం మంచిది కాదు. ఎంతోమందికి తండ్రి అయిన యెహోవా పేరే తెలియదు, సృష్టికర్త ఎవరని తెలియదు, అసలు బైబిల్లో ఏముందని తెలియదు, అసలు ఏం తప్పుడు బోధన ఉందో జరుగుతుంది మా మందిరాలలో. యేసు ప్రభువును ఆరాధించు చాలు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అంటారు. నువ్వు యేసు ప్రభువును ఆరాధించు చాలు అంటాడు. అసలు యేసు ప్రభు ఆ మాట అనలేదు, నన్ను ఆరాధించు అని అనలేదు యేసు ప్రభు ఒకసారి కూడా. తండ్రి మాట విను అన్నాడే కానీ నన్ను ఆరాధించు అని యేసు ప్రభు ఎప్పుడు అనలేదు. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న సత్యాలను మనం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టానికి మనము
బోధించడం కానీ, మన ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకోవడం కానీ అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఆ స్త్రీ విశ్వసించింది. ఏమని విశ్వసించింది? ఆయన యేసు ప్రభు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు, మన రక్షకుడు అని ఆమె విశ్వసించింది. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. కాబట్టి దీన్ని అనేక మంది ఏమని బోధిస్తుంటారంటే, ఆమె యేసు ప్రభువుని నమ్మింది కాబట్టి ఆమె రక్షణ పొందుకున్నది. ఇప్పుడు ఆ స్త్రీ ఏమి రక్షణ పొందుకున్నది? ఆ స్త్రీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుందా? యేసు ప్రభు అన్నారా ఆ మాట? నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని యేసు ప్రభు అన్నాడా? లేదు కదా. యేసు ప్రభు అన్న మాట ఒకే ఒక మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించను అన్నాడంతే. నీ విశ్వాసము నిన్ను రక్షించను అంతే. నీ పాపాలన్నీ కడగబడినాయి, నువ్వు పరలోక రాజ్యానికి నేరుగా వెళ్ళిపోతావు అని అనలేదు యేసు ప్రభు. మరి అర్థమేమిటి? మరి యేసు ప్రభు ఇక్కడ నీ విశ్వాసమే నిన్ను రక్షించను అన్నాడు కదా, మరి దానికి అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి అనేది ఇంకొన్ని వాక్యాలు మనం ధ్యానించుకున్నామంటే మనకు బాగా అర్థమవుతుంది. మరి ఒక వాక్యానికి మనం పోదాం ప్రియమటి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 22 వచనాల వరకు చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి గురించి జాగ్రత్త పడాలంట? మనుషుల గురించి జాగ్రత్త పడాలంట. వారి మిమ్మును సభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. విన్నారా ప్రేమిటి దేవుని బిడ్డలారా? అక్కడ ఒక రక్షణ గురించి విన్నాం మనం, ఇక్కడ కూడా ఒక రక్షణ గురించి వింటున్నాం. మరి ఆ రక్షణకు ఈ రక్షణకు ఏంటి తేడా అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాక్యాలు సరిగ్గా మనకు అర్థమవుతాయి. ఏమనుంది? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. నా సేవ చేసేటువంటి మీకు అనేకమైన శ్రమలు వస్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అంతము వరకు ఎవరైతే సహించుకొని ఉంటారో, అంతవరకు అంటే ఎప్పుడు? చనిపోయేంత వరకు. ఇప్పుడు నాకు రక్షణ ఎప్పుడు వస్తుందంటే, నేను చనిపోయేంత వరకు సహించుకొని నేను దేవుని సేవ చేసినట్లయితే అప్పుడు నాకు రక్షణ వస్తుంది. ప్రతి మనిషికి కూడా రక్షణ వచ్చేది మనం మరణించిన తరువాతే. అంతవరకు రక్షణ రాదు, కానీ రక్షణ మార్గములో మనం పోతూ ఉంటాం. ఎప్పుడైతే అంతములో దేవుడు మనుషులను 2 భాగాలుగా భాగించి, కుడివైపు ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పినప్పుడు,
ఆ కుడి వైపు ఉన్న వారిని అందరినీ దేవదూతలు ఎంతో ఆర్భాటంగా వారిని పరలోక రాజ్యంలో నడిపించుకొని తీసుకుపోతారే, అప్పుడు రక్షించబడినట్టు. అంతవరకు మనం రక్షణ మార్గములో ఉంటామే కానీ రక్షణ పొందుకోం అని ఈ మాటకు అర్థం. కాబట్టి అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. కాబట్టి నేను కొన్ని రోజులు బాగా దేవుడి పని చేశాను అనుకోండి, దేవుడు చాలా మెచ్చుకునేసాడు అనుకోండి నన్ను. తర్వాత కొన్ని రోజులు నీచమైన కార్యం చేస్తాను, అప్పుడు దేవుడు నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడా? నేను చనిపోయేంత వరకు నీతిగా నిజాయితీగా దేవునికి మహింకరంగా నేను జీవిస్తే మాత్రమే దేవుడు నన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. అంతేకాని కొద్ది కాలం నేను మంచి పని చేసినంత మాత్రాన దేవుడు పరలోక రాజ్యంలోనికి ఎన్నటికీ చేర్చుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. లూకాసు వార్తలోనూ మనం చూసాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50 వచనాల వరకు, 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆఖరిలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకున్నాం. ఏమని? నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలిగిన దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే ఆమెతో ఏమన్నాడు యేసు ప్రభువు? నీ విశ్వాసము నిన్ను రక్షించెను అన్న మాట చూసాం. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రక్షణ గురించి ఒక మాట రాయబడి ఉంది. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఆమెనేమో అప్పటికప్పుడే నువ్వు రక్షింపబడ్డావు అన్నాడు యేసు ప్రభు. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను అన్నాడు. జస్ట్ విశ్వాసం, అప్పటికప్పుడే. ఆమె వచ్చి కాసేపు అయింది అంతే అక్కడికి, అప్పటికప్పుడే నువ్వు రక్షింపబడ్డావు అంటున్నాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించెను అంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు మత్తయి సువార్తలో? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు సహించుకొని నా సేవ చేస్తే మాత్రమే నువ్వు రక్షణ పొందుకుంటావు అని ఇక్కడ రాయబడి ఉంది. మరొక చోట చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఏముందో. ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. భయం వేస్తుంటుంది ఇటువంటి వాక్యాలను చదివేటప్పుడు. మనం ధర్మశాస్త్రం అంతయు గైకొనినప్పటికి కూడా ఒక్క ఆజ్ఞను మనం మీరినట్లయితే, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా, ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కానీ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. కాబట్టి ఈ ఎప్పటి వరకు మనం పర్ఫెక్ట్గా ఉండాలనేది మత్తయి సువార్తలో మనం బాగా తెలుసుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-22 వచనాల వరకు చూసినప్పుడు అంతవరకు సహించిన వాడు రక్షింపబడును అని. కాబట్టి ఇదే సత్యం. ఆ స్త్రీ యేసు ప్రభువు వచ్చిన వెంటనే ఆమె పశ్చాత్తాపపడింది, యేసు ప్రభువుని నమ్మింది, ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన దేవుని కుమారుడే, మన రక్షకుడే, మనల్ని రక్షించే నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆమె మనసారా నమ్మింది, విశ్వసించింది. అందుకు యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించును. అంటే దానికి అర్థం యేసు ప్రభు ఆమెకి టికెట్ ఇచ్చేయలేదు పరలోక రాజ్యానికి. పాస్ పెట్టుకోమ్మా, ఆ టైం వచ్చినప్పుడు చూపించు అని అనలేదు. మరి ఏం దీని అర్థం? అప్పటి వరకు ఏ ఏ పాపాలైతే ఆమె చేసి ఉన్నదో
ఆ పాపాలను మాత్రం నేను కడిగేశానులే అంటున్నాడు యేసుప్రభు. ఇకపైన పాపాలు చెయ్యొద్దు అంటాడు. ఒక వ్యభిచారి, ఒక స్త్రీ, వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ పట్టుబడినప్పుడు అందరూ ఆమెను రాళ్లతో కొట్టడానికి సిద్ధపడి ఉండి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఏమంటారు? మీలో పాపం చేయని వాడు మొదట రాయిని విసరండి అంటాడు. అప్పుడు అందరూ, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎవరైతే ఏ ఏ పాపం చేశారో ఆ పాపాలన్నిటిని ఆయన నేల మీద రాస్తూ ఉండగా వాళ్ళు చూసి, అరే నా పాపం ఈయనకి తెలిసిపోయిందే అని చెప్పి భయపడి వెళ్ళిపోతారు. అందరూ ఎవరు రాయి విసరు, ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటాడు? నేను కూడా నిన్ను క్షమిస్తాను, ఇక పైన ఈ పాపం చేయొద్దు అంటాడు. అదే రకంగానే ఇది కూడా. కాబట్టి నీ విశ్వాసము నిన్ను రక్షించను అంటే పరలోక రాజ్యానికి పాస్ కాదది, పరలోక రాజ్యానికి టికెట్ కాదది. ఆమె లైఫ్ ఇంకా ఉంది ముందుకి, ఇంకా ఎంతో ఉంది ఆమె లైఫ్. ఈరోజు వరకు ఆమె ఏ ఏ పాపాలు చేసిందో ఆ పాపాలన్నిటిని యేసు ప్రభు క్షమించేశాడు. యేసు ప్రభు క్షమించేశాడు, ఆయనకు అధికారం ఉంది. మరి రేపు ఆమె పాపం చేసిందంటే, ఎల్లుండి పాపం చేసిందంటే, ఆ తర్వాత పాపం చేసిందంటే అప్పుడు నరకానికి పోదా? రక్షణ పర్మనెంట్గా దొరికేసింది ఆమెకి? నో, అది పర్మనెంట్ రక్షణ కాదు. కాబట్టి రక్షణ అనే మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనుషులు, ముఖ్యంగా బోధకులు. నోటుకొచ్చినట్టు బోధించేది వద్దు, పనికి మాలిన ఉదాహరణలు ఇచ్చేది వద్దు. ఎందుకంటే ఒక సేవకుడు నాతో అన్నాడు ఈ మాట, అందుకే నేను హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా బైబిల్లో, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50 దాకా మనం చదివినామంటే అందులో ఉంది కదా, నీ విశ్వాసము నిన్ను రక్షించను అన్నాడు కదా యేసు ప్రభు. జస్ట్ విశ్వసించింది రక్షింపబడింది అంటారు. విశ్వసించింది రక్షణ పొందుకున్నది. రక్షణ అంటే పరలోక రాజ్యానికి పోయే రక్షణ కాదు అది. ఆమెను యేసు ప్రభు నువ్వు పరలోక రాజ్యానికి పోతామని అనలేదు, గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆమెకు లైఫ్ ఇంకా ఉంది. ఒకరోజు ఒకవేళ ఆమె అప్పటికప్పుడు కానీ చనిపోయి ఉంటే ఎస్, డెఫినెట్గా యేసు ప్రభు రక్షించాడు, చనిపోయింది, ఇంకే పాపం చేయలేదు, ఆమె పోతుంది పరలోక రాజ్యానికి అనుకోవచ్చు మనం. ఆమెకి ఇంకా లైఫ్ ఉంది కదా, మళ్ళీ ఏమేమి తప్పులు చేస్తుందో యేసు ప్రభు ఎలా గ్యారంటీ ఇవ్వగలడు నువ్వు పోతావు పరలోక రాజ్యానికని? కాబట్టి ఇక్కడ రక్షణ, నీ విశ్వాసము నిన్ను రక్షించను అని యేసు ప్రభు అన్నాడే, ఆ రక్షణ పరలోక రాజ్యానికి పోయే రక్షణ కాదు. అప్పటి వరకు చేసిన పాపాలను క్షమించాడే యేసు ప్రభు, ఆ రక్షణ మాత్రమే అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. చూడడానికి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి వాక్యాలు, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి, ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి, అప్పుడు అర్థమవుతాయి వాక్యాలు సరిగ్గా. కాబట్టి మనుషులను ఊరిక మోసపుచ్చడం ఏమాత్రం మంచిది కాదు, తప్పు బోధించేది అసలు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి బైబిల్లో ఎంతో స్పష్టంగా ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-22 ఎంత స్పష్టంగా ఉంది. దేవుని సేవ మనం చేసేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. అన్నిటిని నువ్వు సహించుకుంటూ ముందుకు పోవాలంటున్నాడు దేవుడు. అంతము వరకు సహించువాడు రక్షింపబడును. అంతము అంటే చనిపోయే వరకు అని అర్థం. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు సహించుకున్నావంటే మాత్రమే నువ్వు రక్షింపబడతావు. ఇది కరెక్ట్. ఒక మనిషి ఒక 75 ఏళ్ళు బ్రతికినాడు అనుకుందాం. 75 ఏళ్ళు బ్రతికినాడు ఒక మనిషి. 74వ సంవత్సరం వరకు చాలా నీతిమంతుడుగా దేవుడు ఆజ్ఞల ప్రకారమే జీవించాడు అనుకుందాం. 74 సంవత్సరాలు దేవుడు ఆజ్ఞల ప్రకారమే జీవించాడు.
74th బర్త్డే అయిపోయింది, 75th ఇయర్లో కాలు పెట్టాడు. ఏదో ఒక మర్డరే చేశాడు అనుకో, వాళ్ళ బిడ్డలో లేక ఎవరో ఏదో ఆయన హింసించారు, ఆయన చాలా ట్రబుల్ ఇచ్చారు, ఆయనకి ఓర్చుకోలేక మర్డర్ చేసేసాడు అనుకోండి. ఆయన పోతాడా పరలోక రాజ్యానికి? ఇప్పుడు 74 ఏండ్లు ఆయన నీతిమంతుడుగా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు కూడా 75th ఇయర్లో కాలు పెట్టగానే ఏదో సమస్య వచ్చి ఒక మర్డర్ చేశాడు అనుకోండి, ఆయన బాడీకి పరలోక రాజ్యంలోనికి చనిపోయేంత వరకు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం కరెక్ట్గా జీవిస్తూ ఎలాంటి పాపము చేయకుండా ఉంటే అప్పుడు మాత్రమే నిజమైన రక్షణ. అసలు రక్షణ అంటే నువ్వు పరలోక రాజ్యంలోని చేర్చుకోబడితేనే నీకు రక్షణ. తర్వాత ఈ భూమి మీద కూడా రక్షణ ఉంది. భూమి మీద ఉండే రక్షణ వేరు, పరలోక రాజ్యంలోని రక్షణ వేరు. భూమి మీద ఉండే రక్షణ ఏమిటంటే, నువ్వు దేవుడు మాటల ప్రకారం పోయావంటే, జీవించావంటే నీకు కష్టాలు రావు, నీ జీవితంలో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, అన్నిటినీ దేవుడు తప్పిస్తాడనమాట ఈ భూమి మీద ఉన్నంత వరకు. అది ఒక రకమైన రక్షణ. కానీ ముఖ్యంగా బైబిల్ చెప్పేటువంటి రక్షణ ఏమిటంటే పరలోక రాజ్యంలో చేర్చుకోబడేటువంటి రక్షణ, నిత్య జీవాన్ని పొందుకునేటువంటి రక్షణ, దేవునితోనే కలిసి యుగ యుగములు సంతోషంగా జీవించేటువంటి రక్షణ. ముఖ్యంగా ఆ రక్షణను గురించి బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభు బోధించేది కూడా ఆ రక్షణ గురించే. తాత్కాలికమైనటువంటి ఈ భూమి మీద జీవించి రక్షణ పొందుకోవడం ఆ రక్షణ కాదు. కాబట్టి ఈ భూమి మీద కూడా మనం నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించాలంటే దేవుని రక్షణ మనకు కావాలి. ఆ రక్షణ ఎప్పుడు మనకు లభిస్తుందంటే మనం పాపాలను విడిచిపెట్టినప్పుడు లభిస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో రాయబడినట్లుగా ఆ పాపాత్మురాలు పాపాలను ఒప్పేసుకున్నది, ఆమె పశ్చాత్తాపపడింది. యేసు ప్రభువుని చూసిన వెంటనే ఆమె మనసు మారిపోయింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలు నేను పాపపు జీవితం జీవించానే, ఇది పాపమని నాకు తెలియకపోయినే, నేను జీవించిందంత పాపము జీవితమే అన్న సత్యము యేసు ప్రభువుని చూసిన వెంటనే ఆమెకు అర్థమైపోయింది. వెంటనే ఆమె పశ్చాత్తాపపడింది. ఇకపైన ఆ పాపాలు చేయకూడదు అని తీర్మానం చేసుకున్నది కనుకనే యేసుక్రీస్తు పాదాల మీద వచ్చి పడింది. అప్పుడు దీంతో మనం అర్థం చేసుకోవాలి, ఇకపైన నేను ఈ పాపం చెయ్యను అని నిర్ధారణ తీసుకున్నది ఆమె. ఇక పైన పాపాలు చెయ్యదు కాబట్టి ఆమె జీవితం బాగానే ఉంటుంది. ఆ రక్షణను గురించి చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ భూమి మీద రక్షణను గురించి చెప్తున్నాడు, పరలోక రక్షణ గురించి చెప్పట్లేదు యేసు ప్రభు. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 22 మనం చదివినప్పుడు ఆఖరిలో అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఈ రక్షణ చేసి భూమి మీద రక్షణ కాదు. ఈ రక్షణ పరలోక రాజ్యములోని నిత్య జీవము, దేవునితో కలిసి యుగ యుగములు సంతోషంగా జీవించేది. ఆ రక్షణ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యము కూడా కాదు. యేసు ప్రభు యొక్క శిష్యులను దేవుడు పరలోకములోనికే చేర్చుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. పరలోకము వేరే, పరలోక రాజ్యము వేరు. పరలోకములోనికి చేర్చుకోబడేవారు చాలా కొద్ది మందే. వాళ్ళు ఎవరు అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే నీతిగా జీవించేవాళ్ళు, ఆయన ఆజ్ఞల ప్రకారం సువార్త ప్రకటించేవారు, ఆజ్ఞల ప్రకారం జీవించేవారు, అంతవరకు సహించుకుంటూ జీవించేవారు. ఆ కొంతమంది మాత్రమే పరలోకములో చేర్చుకోబడతారు. మిగిలిన వారందరూ పరలోక రాజ్యములో చేర్చుకోబడతారు. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో,
వారందరూ పరలోక రాజ్యములోనికి చేర్చుకోబడతారు. ఆ రక్షణను గురించి చెబుతున్నాడు యేసుప్రభు, ఈ భూమి మీద జీవించే రక్షణ గురించి కాదు. ఆ స్త్రీకి చెప్పింది మాత్రం ఈ భూమి మీద రక్షణ గురించి, పరలోక రాజ్యంలో రక్షణ గురించి కానే కాదు. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయము 10-22 ఆఖరులో అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును అని ఇక్కడ రక్షణ ఉందే, ఇది పరలోక రాజ్యానికి, పరలోకానికి సంబంధించిన రక్షణ. కాబట్టి చూడడానికి కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ ప్రేమటి దేవుని బిడ్డలారా, మనం సరిగ్గా వాక్యాలను ధ్యానించినప్పుడు మనకు అవి బాగా అర్థమవుతాయి. కాబట్టి మనుషులకు యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని విశ్వసించండి, మీరు రక్షణ పొందేస్తారు, తప్పుడు బోధన వద్దు, అది ఏమాత్రం మంచిది కాదు. సాతానుడి కంటే భయంకరమైన వాళ్ళు ఇటువంటి వారు అని చెప్తుంది బైబిల్. అగ్నిగుండములోకి త్రోయబడేది ఎవరంటే మొదట వీరే అని చెప్తుంది బైబిల్. అబద్ధ ప్రవక్తలు, అబద్ధం బోధించేవారు. కాబట్టి మనుషులు మోసపోతూ ఉన్నారు. అందుకే నేను ఇలా చెబుతున్నాను. ఎంతోమంది మనుషులు ఏమనుకుంటున్నారంటే, యేసయ్యందు విశ్వాసం చేస్తే చాలు మనం రక్షణ పొందేసుకుంటాం. అసలు రక్షణ అన్న మాటకు మొదట అర్థం తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా 2 రకాల రక్షణ కోసం ప్రయాసపడాలి. ఒకటి, ఈ భూమి మీద జీవించేంత వరకు, మనం చనిపోయేంత వరకు పొందుకునే రక్షణ గురించి మనం ఆలోచించాలి. చనిపోయిన తర్వాత, దేవుడు మనం లేపిన తర్వాత పరలోక రాజ్యములో చేర్చుకోబడి యుగ యుగములు దేవునితో కలిసి నిరంతరమైన నిత్య జీవాన్ని పొందుకుని జీవిస్తామే, ఆ రక్షణ గురించి కూడా మనము ప్రయాసపడాలి. 2 రక్షణలు ఉన్నాయి. కాబట్టి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేది వద్దు. నువ్వు పరలోక రాజ్యములో చేర్చుకోబడి నిరంతరంగా నిత్య జీవాన్ని పొందుకొని దేవునితోనే నువ్వు జీవించే రక్షణ నువ్వు పొందుకోవాలంటే నువ్వు సరిగ్గా ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు జీవించాలి. 100% సరిగ్గా నువ్వు జీవించాలి. ఏ రకంగా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉందే, ఆ రకంగా జీవించాలి. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలా. పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకోవాలని ఆశపడే ప్రతివాడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. నువ్వు 100% పర్ఫెక్ట్గా జీవించినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. దేవుడికి ప్రార్థన చేయండి, తండ్రి మాకు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి శక్తిని అనుగ్రహించిన ఆయన అని అడగండి దేవుణ్ణి. దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. అనేక మంది బోధకులు తప్పు బోధిస్తూ ఉంటారు, నమ్మొద్దండి. మినిమం కామన్ సెన్స్ మనిషికి ఉండాలి. ఊరికి విశ్వసించు, నువ్వు రక్షణ పొందుకుంటావు. ఊరికి విశ్వసించు, నువ్వు రక్షణ పొందుకుంటావు. ఏమైనా మాటకు అర్థం ఉందా? ఏమైనా? మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? మేము క్రైస్తవుల పేర్లు పెట్టుకుంటాం, క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహాలు చేసుకుంటాం, క్రైస్తవ పద్ధతి ప్రకారం భూస్థాపనలు జరిగించుకుంటాం, క్రైస్తవ పద్ధతి ప్రకారం ఇంట్లో బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీస్, డెత్ యానివర్సరీ ఇటువంటివి జరిపించుకుంటాం. మేము అప్పుడప్పుడు మందిరానికి పోతూ ఉంటాం, ఇంట్లో ప్రార్థన కూటాలు పెట్టుకుంటూ ఉంటాం. దీన్నే విశ్వాసము అని మనుషులు అనుకుంటున్నారు. అది తప్పు, అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అనేటువంటి విషయాన్ని నేను మీకు సరిగ్గా తర్వాత వివరిస్తాను. అది పెద్ద టాపిక్ అది. కాబట్టి విశ్వాసం దాని అర్థమే వేరు, మనుషులు బోధిస్తుండేదే వేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరో ఏదేదో బోధించే మాటలు విని మోసపోవద్దండి, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దండి.
నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దండి. సరిగ్గా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ 3 వాక్యాలు మీరు బాగా ధ్యానించండి. మీరు లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు, మత్తయి వార్త 10వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం బాగా ధ్యానించండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధులకు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, రక్షణ అనేటువంటి పదాన్ని మనుషులు ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు నాయన. తండ్రి, ఈ దీన సేవకుని ద్వారా తండ్రి రక్షణ మాటకు అర్థాన్ని కూడా తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు నాయన. రక్షణ అంటే ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు కలిగేటువంటి రక్షణ ఉంది. పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని పొందుకొని యుగ యుగములు మీతో కలిసి నాయన నిత్య జీవాన్ని పొందుకొని సంతోషంగా జీవించేటువంటి రక్షణ ఉంది. ఆ రక్షణను పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఈ భూమి మీద ఉన్నంత వరకు సంతోషంగా జీవించాలంటే కావలసినటువంటి ఆ రక్షణ కొరకు మేమేమి చేయాలి అనేటువంటి విషయాల్ని మేము తెలుసుకోవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ కొన్ని మాటలు ప్రతి ఒక్కరు కూడా వారి వారి హృదయాలలో పదిలపరుచుకొని ప్రతి నిత్యం ఈ వాక్యానుసారంగా జీవించడం ద్వారా ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా రక్షణ పొందుకొని నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించుడే కాక పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకొని నాయన యుగ యుగములు మీతో కలిసి సంతోషంగా జీవించేటువంటి రక్షణను కూడా పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయపడాలని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.